హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ముంబై హైవే పైన ఉన్న సదాశివపేటలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ప్రాజెక్టు రాబోతుంది. ఈ ప్రాజెక్టు పేరు సుందర్బాన్ బై శ్రీనిధి గ్రూప్. ముందుగా మనం ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 300+ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ 300+ ఏకర్స్ లో ప్రస్తుతానికి ఫేజ్ 1 లో 90 ఏకర్స్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని అర్థం చేసుకోవడానికి ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది సదాశివపేట ఏరియా, ఇది ముంబై హైవే, ఇది సదాశివపేటకి బైపాస్ రోడ్. ఈ ముంబై హైవేకి పక్కనే ఈ ఏరియాలో సుందర్బాన్ ప్రాజెక్టు ఉంది. ఇప్పుడు ఈ ప్లాన్ డీటెయిల్స్ చూస్తే ఇది ఫస్ట్ ఫేజ్ లో డెవలప్ చేయబోతున్న 90 ఏకర్స్ లేఅవుట్. ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవుతాము. ఈ లేఅవుట్ ని కొంచెం క్లియర్ గా చూస్తే ఈ లొకేషన్ లో సోషల్ ఇన్ఫ్రా మరియు నర్సరీ స్కూల్ కి సంబంధించి ల్యాండ్ ని రిజర్వ్ చేశారు. అలానే ఈ ఏరియాని పార్క్ మరియు కిడ్స్ ప్లే ఏరియా కోసం రిజర్వ్ చేశారు. ఇంకా ఇక్కడ ప్రైమరీ స్కూల్ కోసం ల్యాండ్ ని రిజర్వ్ చేశారు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న స్టేటస్ చూస్తే ప్లాన్ ప్రకారం ఆల్మోస్ట్ రోడ్స్ మరియు ఓపెన్ ప్లాట్స్ డివిజన్ కి సంబంధించిన వర్క్ ఎండింగ్ లో ఉంది. ఈ లేఅవుట్ కి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ సెక్యూరిటీ పోస్ట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నిర్మిస్తున్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్. ఈ రోడ్స్ లో మెయిన్ రోడ్ 60 ఫీట్, ఇంటర్నల్ రోడ్స్ 40 ఫీట్, 33 ఫీట్, 30 ఫీట్ ఉంటాయి. టైల్డ్ ఫుట్ పాత్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని నిర్మించి ప్రతి ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ఇస్తారు. డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. 24/7 ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. పార్క్స్ విత్ ల్యాండ్స్కేప్డ్ గార్డెన్స్ ని డెవలప్ చేస్తున్నారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ ని ఏర్పాటు చేస్తున్నారు. చిల్డ్రన్ కోసం సెపరేట్ ప్లే ఏరియాని అభివృద్ధి చేస్తున్నారు. ఇవే కాకుండా ఈ ప్రాజెక్ట్ లో అల్ట్రా మోడర్న్ క్లబ్ హౌస్ ని నిర్మిస్తారు. ఈ క్లబ్ హౌస్ లో ఇండోర్ గేమ్స్, బ్యాంకెట్ హాల్, జిమ్, యోగా, స్విమ్మింగ్ పూల్ లాంటి ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఈ ఓవరాల్ ప్రాజెక్ట్ లో ఒక ప్రీమియర్ ఎలిమెంటరీ స్కూల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విత్ 50 to 80 బెడ్స్, రిటైల్ షాప్స్, కమర్షియల్ అండ్ ఆఫీస్ సెంటర్, సెంట్రల్ పార్క్ విత్ అబండెంట్ గ్రీన్ పాకెట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం డిటిసిపి మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు అప్రూవల్ నెంబర్స్ చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది సుందర్బాన్ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్, ఇది సదాశివపేట్. ఈ ముంబై హైవే మీద ఇటువైపు వెళ్తే జహీరాబాద్ వైపు వెళ్తాము. అదే రైట్ సైడ్ వెళ్తే పటాన్చెరు మీద గుండా కూకట్పల్లి వైపు వెళ్తాము. సో మనం ఇప్పుడు పటాన్చెరు దగ్గర నుంచి ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి అనేది చూద్దాము. ఈ ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అయ్యేటప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 3. ఈ ఎగ్జిట్ 3 కి ఇటువైపు ఉన్నది పటాన్చెరు. అదే ఇటువైపు వస్తే ఫస్ట్ ముత్తంగి, తర్వాత ఇస్నాపూర్ వస్తాయి. ఇదే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3. దీనిని ముత్తంగి ఎగ్జిట్ అని అంటారు. ఇప్పుడు చూస్తున్నది ఇస్నాపూర్ సర్కిల్. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే ఇస్నాపూర్ వెళ్తాము. ఇలా స్ట్రైట్ వెళ్తే సుందర్బాన్ వెంచర్ దగ్గరికి వెళ్తాం. ఈ ఇస్నాపూర్ దాటిన తర్వాత ఇక్కడ రుద్రారం అనే ఏరియాలో ఈ లొకేషన్ లో గీతం యూనివర్సిటీ ఉంది. ఈ రుద్రారం దగ్గరే ఇక్కడ రైట్ సైడ్ లో తోషిబా కంపెనీ ఉంది. ఇదే గీతం యూనివర్సిటీ. ఇది మొత్తం 125 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇదే రుద్రారం ఏరియాకి రైట్ సైడ్ లో ఉన్న తోషిబా కంపెనీ. ఇది సుమారుగా 158 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ రుద్రారం దాటిన తర్వాత చూస్తే ఇక్కడ కౌలంపేట దగ్గర మనం కొత్తగా ఒక రోడ్డుని చూడొచ్చు. దీనిని రీసెంట్ గా నిర్మించారు. ఇదే కొత్తగా నిర్మించిన ఇంటర్చేంజ్. దీనిని ముంబై హైవే మీద నుంచి నేషనల్ హైవే 161 లోకి వెళ్లడానికి నిర్మించారు. ఈ రోడ్డు జోగ్పేట మీద గుండా నాందేడ్ వెళ్తుంది. దీనిని ఆల్రెడీ పబ్లిక్ యూజ్ కోసం ఓపెన్ చేశారు. ఈ కొత్తగా నిర్మించిన రోడ్డు దాటంగానే నెక్స్ట్ వచ్చే ఏరియా కంది. ఈ కంది దగ్గరే ఐఐటి హైదరాబాద్ ఉంటుంది. ఇదే ఐఐటి హైదరాబాద్ స్టాఫ్ క్వార్టర్స్ మరియు క్యాంపస్ ఉన్న ఏరియా. ఇది మొత్తం 576 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ కంది దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది సంగారెడ్డి క్రాస్ రోడ్స్. ఈ సంగారెడ్డి క్రాస్ రోడ్స్ దాటిన తర్వాత నెక్స్ట్ సదాశివపేట ఏరియా వస్తుంది. ఇక్కడ సుందర్బాన్ ప్రాజెక్ట్ కి దగ్గరలోనే ఆపోజిట్ లో ఎంఆర్ఎఫ్ కంపెనీ కూడా ఉంది. ఇది ఎంఆర్ఎఫ్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఇది సుమారుగా 120 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇది మన వెంచర్ కి చాలా దగ్గరలో ఉంటుంది. అదే మనం జహీరాబాద్ వైపు చూస్తే ఇక్కడ కంకోల్ దగ్గర ఈ లొకేషన్ లో ఓక్సన్ యూనివర్సిటీ ఉంది. ఇదే ఓక్సన్ యూనివర్సిటీ. ఇది మొత్తం 250 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి. అలానే ఇక్కడ బ్లూ మరియు రెడ్ కలర్ లో మీరు చూస్తున్న రోడ్ త్వరలో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్. ఇది సంగారెడ్డికి సదాశివపేటకి మధ్యలో వస్తుంది. సదాశివపేట దగ్గర నుంచి ఈ రీజనల్ రింగ్ రోడ్ ని చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. దీనివల్ల ఫ్యూచర్ లో సదాశివపేట ఏరియా ఒక శాటిలైట్ టౌన్షిప్ లాగా మారుతుంది. ఇలా సుందర్బాన్ ప్రాజెక్ట్ ఉన్న సదాశివపేటలో మంచి హ్యాబిటేషన్ ఉండి ఈ చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.